నేను డైట్‌లో ఉన్నప్పుడు నా డైట్ ప్లాన్ ఎలా ఉండేదంటే, ఏం తిన్నా సరే అది గ్రామ్స్‌లో మెజర్ చేసుకొని, దాన్ని కుక్ చేసుకొని తినాలనమాట. అంటే అకార్డింగ్ టు హైట్, వెయిట్, ఏజ్ వాళ్ళు ఎన్ని గ్రామ్స్ తినాలి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి డైట్ ప్లాన్ చేంజ్ చేస్తారు. సో, అందులో నాకు 50-60 గ్రామ్స్ ఇచ్చేవాళ్ళు రైసు. నేను ఇక్కడ 50 గ్రామ్స్ అందుకే మెజర్ చేసి దాన్ని రైస్ వండుతున్నాననమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్‌లో చూస్తే కూరగాయలు క్యాప్సికమ్, క్యారెట్ అలాగే కొంచెం ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా ఉంటే ఆ గ్రీన్ పీస్‌ని నేను బాయిలింగ్‌కి పెట్టేశాను. ఆ తర్వాత ఉన్న వెజిటబుల్స్‌ని కట్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అండ్ క్యారెట్‌ని వాష్ చేసి ఆ తర్వాత వాటిని సన్న ముక్కలుగా తరిగేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా నాకు చాలా సాలడ్స్, వెజిటబుల్స్ ఎక్కువ తినడం ఇష్టం. కానీ కొంచెం లేజీ అయిపోయి, కొంచెం బిజీ కూడా అయిపోయి నేను వాటిని ఇగ్నోర్ చేశాను. అందుకే ఈ ఫ్రైడ్ రైస్‌లో ఎక్కువ వెజిటబుల్స్, తక్కువ రైస్ ఉండేలాగా చూస్తున్నాననమాట. వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొంచెం షాజీరా, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. అలాగే బాయిల్డ్ పీస్ కూడా వేసేసుకొని అన్నీ మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఫ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత మూత తీసి చూస్తే అవి హాఫ్ బాయిల్ అయ్యాయి. కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేశాననమాట. ప్రోటీన్ కోసమని పన్నీర్ ఫ్రిడ్జ్‌లో ఉందనుకున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది కావడం వల్ల 3 డేస్‌కే అది పాడైపోయింది. సో, దాన్ని డస్ట్‌బిన్‌లో వేసేసి ఎగ్ తీసుకున్నాను. ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఆ ఎగ్ ఆమ్లెట్‌లో కొంచెం పచ్చిమిర్చి అలాగే సాల్ట్ మాత్రమే వేశాను. అలా సింపుల్‌గానే ఇష్టం నాకు. ఆ తర్వాత ఈ వెజిటబుల్స్ ఫ్రై అయిపోయాయి. అందులో రైసు, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం వెనిగర్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ప్లేటింగ్ చేసుకుంటే అంతే, ఎంతో యమ్మీ, టేస్టీ అండ్ వెరీ హెల్తీ మీల్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మనం ప్లాన్ చేద్దాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.